రేవంత్ రెడ్డి గారు చర్చలకు రావడానికి భయపడి పారిపోయారని పదే పదే మాట్లాడుతున్నారు. మీకు అసలు సిగ్గుందా ఈ మాట మాట్లాడటానికి? అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాళేశ్వరం మీద జరిగిన ప్రాజెక్టులు, అన్ని విషయాల మీద చర్చ జరిగేటప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న కేసీఆర్ గారు ఎక్కడ పారిపోయి ఫామ్ హౌస్ లో పడుకున్నాడో ఒక్కసారి ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు పారిపోయినటువంటి వ్యక్తి కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి గారు బహిరంగంగా అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట, కేంద్రంలో వచ్చి ప్రధానమంత్రితోని, ఇరిగేషన్ మినిస్టర్లతోని మీరు వదిలిపెట్టి ఏమి చేయకుండా వదిలిపెట్టిన సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. ఇవాళ జరిగినటువంటి మరి కేంద్ర ఇరిగేషన్ మినిస్టరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి అధికారులు కూర్చొని మీరు వదిలిపెట్టారు. కృష్ణానది మీద నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువ తోడుకొని పోతుంటే దాన్ని మీరు పట్టించుకోకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి వాళ్ళ దానికి ఒక పరిష్కారం కనిపెట్టి ఆ టెలిమెట్రీలు పెట్టడానికి ఒప్పించాడు. మీరు 2 బోర్డులో ఒక బోర్డు తెలంగాణ, ఒక బోర్డు ఆంధ్రాలో పెట్టాలని ఎప్పుడో విభజన చట్టంలో చెప్తే మీరు 10 సంవత్సరాలు చేయని పని ఈ ఒక్క 1.5 ఇయర్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసి చూపించాడు. గోదావరి బోర్డు హైదరాబాదు, కృష్ణా బోర్డు ఆంధ్రాలో పెట్టాలని. ఇది కాకుండా శ్రీశైలానికి సంబంధించిన ఈ ప్రాజెక్టు అక్కడ డ్యామేజ్ అయిందంటే దాన్ని రిపేర్ చేయడానికి వెంటనే ఒప్పించాడు. ఇది కాకుండా కృష్ణానది మీద ఉన్నటువంటి పాత ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు, నీటి అలాకేషను, గోదావరి మీద ఉన్నటువంటి పాత ప్రాజెక్టులు, కొత్తగా తీసుకునేటటువంటి ప్రాజెక్టులు, వాటర్ అలొకేషన్ మీద ఒక నిపుణుల కమిటీ ఇంజనీర్లతోని, అధికారులతోని వేసి వారి ద్వారా ఒక నెల రోజుల తర్వాత సబ్మిట్ చేసిన రిపోర్ట్ మీద నిర్ణయం తీసుకున్నారు. మీరేమన్నారు? బంకచర్ల గురించి కేసీఆర్ గారు ఆ రోజు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్పాడు. రాయలసీమను రతనయాలసీమ చేస్తున్నాడు. తెలంగాణ రాళ్ల సీమను చేసి రాయలసీమని రతనాలసీమ చేస్తున్నాడని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మర్చిపోయావా? ఎక్కడో ఆదిమ జాతికి సంబంధించిన ప్రజలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. నువ్వేమి చదువుకున్నావు కదా, అది ఇంతేనా మాట్లాడేది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, 4 కోట్ల మంది ప్రజలు ఎన్నుకుంటే వచ్చిన ముఖ్యమంత్రి మీ గురించి కాదు, ఆయన సవాలు ఇచ్చింది నిన్ను గురించి కాదు. కేటీఆర్, నీకు అర్హత లేదు. కేసీఆర్ రమ్మన్నాడు ప్రాజెక్టుల మీద మాట్లాడటానికి, తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం గురించి మాట్లాడటానికి కేసీఆర్ రమ్మని సవాల్ చేశాడు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఇదే రకంగా మాట్లాడుకుంటూ పోయి మాకు అర్థమయ్యేది ఏంటంటే ఈ కేటీఆర్ ప్రతిసారి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మీద ఎవరైనా రెచ్చిపోయి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ దాడి చేస్తే మమ్మల్ని కొట్టారు అని సింపతి కోసం మాట్లాడుతున్నాం. నిన్న మొన్న మీరొక మిమ్మల్ని గురించి కొద్దిగా మాట్లాడినందుకే ఒక మీడియా హౌస్ మీద దాడి చేయించారు. మీరు కవిత వారిని గురించి ఏదో మాట్లాడారని మీ సిస్టరు వారి మీద పర్సనల్గా దాడి చేయించారు. మీ మీద ఎన్నిసార్లు దాడి చేయాల్సిన పరిస్థితి ఉన్నా ముఖ్యమంత్రి గారు అందరికీ సంయమనంతో ఉండండి, రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారు, ఓడిపోయి ఉన్నారు, అస్తిత్వం కోట్ల మాట